ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ ఏడాది చివరిలో జరగనుంది. అయితే ఈ మెగా వేలం నేపథ్యంలో రోహిత్ శర్మకు సంబంధించి తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. అతను ముంబై ఇండియన్స్ జట్టును వీడతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ ని తప్పించి హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతను ముంబై ఇండియన్స్ వీడతాడని జోరుగా చర్చ సాగింది. ఒకవేళ రోహిత్ ను ముంబై ఇండియన్స్ వదిలేస్తే మాత్రం అతన్ని తీసుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు కాచు కూర్చున్నాయి. ముఖ్యంగా 3 జట్లయితే రోహిత్ శర్మపై కోట్లు కుమ్మరించనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ ను నయా సారథిగా ఎంపిక చేసిన ఆ జట్టు ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీంను బిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టింది. వేలంలో రోహిత్ శర్మను తీసుకుని కో టీంను బిల్డ్ చేయాలనుకుంటుంది. అటు ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న అనంతరం ఫాఫ్ డూప్లెసిస్ జట్టును నడిపించాడు. వయసు రీత్యా ఫాఫ్ డూప్లెసిస్ ని ఆ జట్టు రీటైన్ చేసుకోకపోవచ్చు. ఈ క్రమంలో రోహిత్ శర్మను కొనుగోలు చేసి అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఆర్సీబీ భావిస్తోంది. అటు రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించి మంచి జట్టును ఎంపిక చేయాలనే ప్రణాళికలను రచిస్తోంది పంజాబ్. తద్వారా 17 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలి అనుకుంటోంది.